కాళ్ళు పట్టుకుంటా రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయి ప్రైవేటు కంపెనీ ప్రతినిధితో నితీష్ కుమార్ బహిరంగ వేదికపై బీహార్ సీఎం వ్యాఖ్య. ఒక్క ఉదుటిన లేచి వెళ్ళి అతని చేతులు పట్టుకున్న సీఎం నివేరిపోయిన మంత్రులు అధికారులు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు నిన్న ఒక రోడ్డు నిర్మాణ సంస్థకు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి రిప్రజెంటేటివ్ ఎవరైతే ఒక మీటింగ్లో పాల్గొండట ఆయన కాళ్ళ మీద పట్టడానికి పోయిండు. ఎందుకు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రైవేటు ఉద్యోగి కాళ్ళ మీద పట్టడానికి పోయిండు అంటే దాని వెనకున్న దాని వెనకున్న కారణం ఏంటంటే ఒక రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు, కొన్ని సంవత్సరాల పాటు అది పెండింగ్ పెట్టారు. దానివల్ల అక్కడున్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానివల్ల ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల ఇబ్బందులు గమనించి ఒక ముఖ్యమంత్రిగా చేసేది లేక వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి ఆదేశిస్తే పనులు కావాలి. మరి ఎందుకు ఆయన్ని నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాళ్ళ మేము పడతా, ఆ రోడ్డుని తొందరగా కంప్లీట్ చేయరా నాయన అని చెప్పి కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసి చేతులు పట్టుకొని కింద కొంగుతుంటే వాళ్ళు నిలువరించారు. అది చూసి అక్కడ ఉన్న మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు బిత్తరపోయారట. ఇదేంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీకి కాళ్ళు మొక్కడానికి ఒక రోడ్డుకి, ఆ రోడ్డు ఏమి ఉచితంగా వేయరు, ప్రభుత్వం డబ్బులు ఇస్తే రోడ్డు వేస్తాడు. ఉచితంగా వేసే రోడ్డు అయితే నిజంగా కాళ్ళు పట్టుకుంటే అందం. ప్రభుత్వం మీరు బిల్లు ఇస్తేనే రోడ్డు వేస్తారు, రోడ్డు వేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళ దగ్గరకు పోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకునే పరిస్థితి అంటే మరి ఆ సంస్థ ఏంది, ఆ సంస్థ వెనకున్న నిర్లక్ష్యం ఏంది అనేది మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా చేయటం ఒక రకంగా చర్చ జరుగుతుంది.